చిత్తూరు బంగారుపాలెంలో నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభమైన డయాలసిస్ సెంటర్ కిడ్నీ బాధితులకు వరంగా మారింది. రోజుకు 2 షిఫ్టుల్లో దాదాపు 10 మంది రోగులు డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇక లోకేష్ చొరవతో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి రావడంతో కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక మైలురాయిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మైలురాయికు ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆ మైలురాళ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి మొట్టమొదటగా 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారుపాలెనికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ 100 కిలోమీటర్ల మైలురాయి ఏర్పాటు చేసి ఇక్కడ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించేందుకు ఆనాడు ఆయన ఆ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2024 సెప్టెంబర్ 20వ తేదీ బంగారుపాలెనికి చేరుకు తను ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మొదటి కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించి ఇక్కడ కొత్తగా డయాలసిస్ సెంటర్ను బంగారుపాలెంలో ప్రారంభించిన పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ మొత్తము 5 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది, యూనిట్లను. ఈ యూనిట్లకు సంబంధించి ఇప్పుడు మొత్తము ఇక్కడ 2 షిఫ్ట్లు వంతున 10 మంది వరకు కూడా ఇక్కడ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, పేషెంట్లు ఏ విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహణ ఏ విధంగా కొనసాగుతున్నటువంటి అంశాలు కూడా ఇక్కడ మనతో డాక్టర్ ఉన్నారు. మొదటగా వారిని మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది, ఏంటి? పర్ డేకి 10 to 15 పేషెంట్స్ దాకా డయాలసిస్ జరుగుతుంది ఇక్కడ. అండ్ మనకి ఇంకా పేషెంట్స్ వస్తూనే ఉన్నారు, న్యూ పేషెంట్స్ వస్తున్నారు. చాలామంది దగ్గర దూరం నుంచి కూడా వస్తున్నారు, మన దగ్గర చేయించుకుంటున్నారు. గవర్నమెంట్ వల్ల సాధ్యమైంది. ప్రస్తుతానికి ఎన్ని యూనిట్లు అంటే ఎన్ని మిషన్లు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని షిఫ్ట్లు జరుగుతున్నాయి, ఇంకా ఎంతమందికి అవకాశం కల్పించవచ్చు ఇంకొక స్టాఫ్ కానీ ఉంటే? మనకి ఇంకో స్టాఫ్ ఉంటే 10 to 15 మెంబర్స్ దాకా ఇంకా తీసుకోవచ్చు పేషెంట్స్ని. ప్రజెంట్ అయితే ఒక 30 మెంబర్స్ దాకా జరుగుతుంది. అండ్ ఇంకొక జూనియర్ టెక్నీషియన్ ఉంటే కనుక మనకి అందుబాటులో ఉంటే కనుక ఇంకా పేషెంట్స్కి మంచి జరిగే అవకాశం కల్పించవచ్చు. అంటే మీరు ఈ సమస్యను గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లే పరిస్థితి? గవర్నమెంట్ చూస్తున్నారు, ఆల్రెడీ జరుగుతుంది. నారా లోకేష్ గారి వల్ల ఇక్కడికి బంగారుపాలెం సెంటర్ వచ్చింది. అండ్ చాలామంది పేషెంట్స్ కూడా దానివల్ల లాభం పొందుతున్నారు. చాలా పేద పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకునే అవకాశం కల్పించారు. సో చాలా మంచిదని చెప్పుకోవాలి. మరి ఇక్కడ సెంటర్ ఏర్పాటు కాకముందు మీరు తిరుపతికి పోయి చేసుకునే సందర్భంలో మీకు ఎంత ఇబ్బందా, లేదు ఇక్కడ ఏర్పాటు వల్ల మీకు ఇబ్బందిగా ఉండేది సార్? అందువల్ల మార్చుకొచ్చేసాను ఇక్కడికి. అక్కడ ఇబ్బందిగా ఉండి పోయేది వచ్చేది ఇబ్బందిగా ఉండి దానివల్ల ఇక్కడికి మార్చుకొని వచ్చేసాను. ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది వచ్చేది. బాగుంది. అంటే ఇక్కడ లోకేష్ మొట్టమొదటిగా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని ఇక్కడ నెరవేర్చి మీలాంటి వ్యక్తుల కోసం ఈ డయాలసిస్ ఏర్పాటు చేయడం మీరు ఎట్లా భావిస్తున్నారు? బాగానే ఉంది మనకు సౌకర్యం సార్. మేము పలమనేరు మండలం పెంగరగుంట పంచేది. చాలా సీరియస్ క్యాండిడేట్లు మేము చాలా బయట పోయేదానికి అలసిపోతూ ఉన్నాము, నిరసన కోల్పోతూ ఉన్నాము. ఈ లోకేష్ గారు ఇక్కడ పెట్టి డయాలసిస్ చేసుకునే దానివల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. మేము తిరగలేకపోతున్నాము. ఇట్లా ఇంకా 10 మందికి సహాయం చేస్తే ఆయన కృతజ్ఞాస్తులు సార్. డాక్టర్లు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చూస్తారు సార్. బంగారుపాలెంలో డాక్టర్లు చాలా కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి. అంతా నర్సులు కానీ డాక్టర్లు కానీ బాగా చూస్తారు సార్. మాకు ఎంతో మేలు ఉంది సార్ డయాలసిస్ ఇక్కడ ఉండిన దానికి. మాకు మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 5 మిషన్లకు రోజుకు 2 షిఫ్ట్లు వంతున 10 మంది వరకు కూడా ఇక్కడ డయాలసిస్ చేసుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.